మనం గుడికి వెళ్ళగానే చేసే మొదటి పని ఆ గంటను గట్టిగా మోగించడం. దేవుడికి మన రాకను తెలియజేయడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని అనుకుంటాం. కానీ చాలామంది భక్తులు చేసే ఒకే ఒక చిన్న తప్పు వారి పుణ్యఫలాన్ని దూరం చేస్తుంది. అదేంటో తెలుసా? దర్శనం ముగించుకుని బయటకు వచ్చేటప్పుడు కూడా గంట మోగించడం. శాస్త్ర ప్రకారం గంట మోగించినప్పుడు వచ్చే ఆ ఓంకారనాదం మన మెదడులోని 2 భాగాలను యాక్టివేట్ చేసి ఏకాగ్రతను పెంచుతుంది. గర్భగుడిలో దైవ దర్శనం చేసుకున్నప్పుడు మనలో అద్భుతమైన సానుకూల శక్తి నిండుతుంది. అయితే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ గంట మోగిస్తే మనసులో నిక్షిప్తమైన ఆ ప్రశాంతత, దివ్యశక్తి ఆ ధ్వని తరంగాలతో కలిసి బయటకు వెళ్ళిపోతాయట. అందుకే పెద్దలు చెబుతారు, వెళ్ళేటప్పుడు గంట మోగించి దేవుడిని నిద్రలేపాలి, కానీ వచ్చేటప్పుడు నిశ్శబ్దంగా ఆ దైవ చింతనతోనే బయటకు రావాలి. ఈ చిన్న మార్పు మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్పును చూపిస్తుంది. ఇకపై మీరు గుడికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పొరపాటున కూడా బయటకు వచ్చేటప్పుడు గంట మోగించకండి.